చాలా మంది అంటూ ఉంటారు ఇండస్ట్రీలో, చిరంజీవి గారు మీరే మా ఇన్స్పిరేషన్ ఈ ఇండస్ట్రీకి రావడానికి అని. హౌ డస్ దట్ ఫీల్? ఎంతో మంది యంగ్ హీరోస్, ఎంతో మంది స్మాల్ టైమ్ యాక్టర్స్, కమెడియన్స్, ఫైట్ మాస్టర్లు, డాన్స్ మాస్టర్స్, ఎంతో మంది డైరెక్టర్స్, వీళ్ళందరూ మీ అభిమానులు వంటి మేమంతా మిమ్మల్ని మీ సినిమాలు చూసి పెరిగాము, మీ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యాము, మీ సినిమాలు చూసి మేము ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చామని వాళ్ళు అంటుంటే కనుక నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంటుంది. నేను నా కరిస్మా, నా యొక్క ఇమేజ్, నా సినిమాల ద్వారా, నా యాక్టింగ్ ద్వారా, నా డాన్స్ అండ్ ఫైట్స్ ద్వారా నేను ఎంత దాన్ని పొందినా సరే, బట్ ఇలాంటిది కూడా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నాకు నా స్టార్ స్టేటస్ తో పాటు ఇంతమందికి నేను స్ఫూర్తినయ్యాను అన్నది నాకు ఎనలేని సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుంది. అది నాకే దొరికిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తుంటాను. అంటే ఇమ్మార్టాలిటీ అంటాం కదా చిరంజీవి గారు, మీరు చేసేటువంటి ప్రతి పర్ఫార్మెన్స్ లోనూ ఇట్ హస్ బికమ్ ఇమ్మార్టల్. ఇంకా దానికి దేర్ ఇస్ నోబడీ కెన్ ఫర్గెట్ ఇట్ ఎవర్. బాబీ గారు, మీకు ఫస్ట్ డే ఆఫ్ సెట్ డైరెక్టింగ్ చిరంజీవి గారు ఎలా ఉండిందండి? నాకు ఇవాళ ఉంది, అలాగే ఉందా మీకు? ఆయనతో 1.5 year ట్రావెల్ అవటం, స్క్రిప్ట్ చెప్పటం చిరంజీవి గారితో, ఇవన్నీ ఒక ఎత్తు. తెల్లారి షూటింగ్ అనగానే నా టెన్షన్ చూడాలి. సో ఆయన రావడానికి ముందు మేము 7 కల్లా వచ్చాం, 8కి చెప్పాం మేము టైం, బట్ ఆయన 7:20కి వచ్చేసారు విత్ మ్యాక్. ఇప్పుడు ఎలా అయితే వచ్చారో మొత్తం రెడీ అయ్యి ఎగ్జాక్ట్ గా 40 minutes ముందు వచ్చారు. సార్ మీరు రెడీమేడా సార్? ఆయన సెల్ఫ్ మేడ్, రెడీమేడ్. అరే అరే, సో ఆయన రాగానే ఫస్ట్ నవ్వుతూ ఒక ఆప్యాయంగా చేయటం ఉంటుంది చూసారా, దాంతో మొత్తం ఈజీ అయిపోయింది మా జాబ్. అక్కడ నుంచి మీరు రిలాక్స్. అంటే నేను చిరంజీవి గారితో చేస్తున్నట్టు ఉండదు. ఆయన ఫస్ట్ టైం చిరంజీవి గారు ఒక సెట్ లోకి వచ్చి వాళ్ళ ఫస్ట్ డే అనేది ఆయన ఫీల్ అవుతున్నట్టు మన ముందు ప్రజెంట్ చేస్తుంది. అంటే చిరంజీవి గారు మీరు అలాగే ఫీల్ అవుతారండి ప్రతి షూటింగ్? ప్రతిరోజు ప్రతి సినిమా అది ఎంత నెంబర్ అయినా సరే, 150 అవని 154 అవని, నాకు ఇంకా ఫస్ట్ డే వచ్చి ఫస్ట్ షాట్ చేసేంత వరకు ప్రాణం ఖరీదు ఆ రోజుల్లో ఆ ఫస్ట్ షాట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఆ బాడీలు కానీ ఏ రోజుకి ఆ రోజు, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్, ఏ సీన్కి ఆ సీన్ ఒక ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. నాకు టెన్షన్ పడిపోతుంటాను, ఇది బాగా చేయాలంటాను. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేనుగా ఉంటాను. ఇందులో నేను చూసే ఉంటాను సీన్ ఒకటి, వేరుశనగ పప్పు తీసి ఉఫ్ అని నేను మొహాన్ని కొడతాను. నేను సెట్ లో ఎర్లీ మార్నింగ్ 7 o'clock 8 o'clock షూట్. ఆ రోజు వేరుశనగ తెమ్మంటే గబుక్కుని ప్రొడక్షన్ వాళ్ళు అటు ఇటు పరిగెట్టి లేవు సార్ అంటారేమోనని మా ఇంట్లో, నేను మా మిసెస్ లేదు ఆ రోజున, వంటింట్లో మా వంట మనిషి ఉండి, అమ్మాయి నాకు షూటింగ్ వెళ్లే ముందు నాకు అన్ని వేరుశనగ తొక్కలు ఇస్తావా అన్నాను. పొట్టు సార్ వేరుశనగ పొట్టు ఉంటుంది కదా ఊదిన తర్వాత, అది నాకు ఇంత ప్యాక్ చేసి ఇవ్వు నాకు అన్నాను. వేరుశనక్కాయలా సార్ పొట్టమ్మా, ఎంత చెప్పాలి, పొట్టు పైది ఫోటో, అదేం చేసుకుంటారు సార్ ఏం చెప్పరు. సీను వెల్లికేశ్వర్ మోహన్ ఓదాలి, నువ్వు ఇవ్వమ్మా, చెప్పారు కదా ఇవ్వంటే, సరేనయ్యా ఏందో అని అనుకుని ఉంటుంది. సరే అట్లాగా పొట్టు తీసుకెళ్లాను, కొన్ని ఏరుశనగ పప్పులు తీసుకెళ్లాను. వెళ్ళేసరిగా సీన్ మీరు చూసారు కదా, దాని ఎప్పుడు బాగా పండింది. వీళ్ళు కూడా రియాక్షన్ బాగా అంటారు. అంటే ఇలాంటి చిన్నవి కూడా బయలుదేరిన సేపు ఆలోచించుకుంటూనే ఉంటాను. లాస్ట్ మినిట్ వరకు ద బెస్ట్ ఇవ్వడం కోసంగా ఎంత పరితపిస్తావో అంతకంత రిజల్ట్ కనబడుతుంది.